హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Beautybybhavs. ఈ వీడియోలో మనం బ్లష్, హైలైటర్, బ్రాంజర్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాము. అండ్ ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలో కూడా నేర్చుకుందాం. లాస్ట్ వీడియోలో మనం నేర్చుకున్నది ఏంటంటే బేస్ మేకప్. సో ఆ వీడియో మీరు చూడకుండా ఫస్ట్ ఈ వీడియోని చూస్తుంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోస్ చూడండి. అండ్ ఆల్సో నేను బిగినర్స్ మేకప్ సిరీస్ అని చెప్పి బిగినర్స్ కోసం చాలా అర్థమయ్యేలాగా చాలా ఈజీగా బిగినర్స్ మేకప్ ఎలా చేసుకోవాలి అని ఒక సిరీస్ని అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఆ వీడియోస్ అన్ని ఒక ప్లేలిస్ట్లో వేశాను. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ వీడియోస్ అన్ని చెక్ చేసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు మంచి క్లారిటీ వస్తుంది మేకప్ ఎలా వేసుకోవాలి ఏంటి అని చెప్పి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే బ్లష్, హైలైటర్, బ్రాంజర్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలి, వాటి వల్ల యూజెస్ ఏంటో తెలుసుకుందాము. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. అలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ మనము బ్లష్ని అయితే అప్లై చేసుకుందాము. సో ఇప్పుడు నా ఫేస్ చూడండి, నేను జస్ట్ ఓన్లీ బేస్ మేకప్ని అయితే అప్లై చేసుకున్నాను. ఇలా మనం మేకప్ చేసుకుంటే మన మేకప్ చూడడానికి అస్సలు బాగుండదు. సో మన ఫేస్కి కొంచెం కలర్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నా ఫేస్ మీరు చూస్తున్నారంటే మొత్తం ఒకటే కలర్లో ఉంది, చూడడానికి అంత బాగుండదు. సో మనం బ్లష్ అప్లై చేసుకున్న వెంటనే మన ఫేస్లో ఒక కలర్ వస్తుంది అనమాట. అది అప్లై చేసుకున్న తర్వాత ఒక మంచి లుక్ వస్తుంది మన ఫేస్ పైన. సో నేను బ్లష్గా ఏది అప్లై చేసుకుంటున్నాను అంటే మీకు చెప్పాను కదా, బిగినర్స్ మేకప్ కిట్లో స్విస్ బ్యూటీ క్రీమ్ అండ్ చీక్ టింట్ని తీసుకోండి. మీకు ఇది బ్లష్గా అప్లై చేసుకోవచ్చు అండ్ ఆల్సో లిప్స్టిక్గా అప్లై చేసుకోవచ్చు అండ్ ఆల్సో మనము ఐ షాడోగా కూడా అప్లై చేసుకోవచ్చు అని. సో ఆ ప్రోడక్ట్నే నేను ఈ వీడియోలో యూజ్ అయితే చేస్తున్నాను. అండ్ ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని నేను బిగినర్స్ మేకప్ కిట్ అనే వీడియోలో ఆ కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇచ్చాను. మీకు ఒకవేళ ఏదైనా ట్రై చేయాలనిపిస్తే ఆ వీడియో చూసి ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ని క్లిక్ చేసి మీరైతే కొనుక్కోవచ్చు. సో ఫస్ట్ మనము బ్లష్ని అప్లై చేసుకుంటాం కదా. సో నార్మల్గా బ్లష్ ఏంటంటే మన ఫేస్కి ఒక మంచి ఫ్రెష్ లుక్ని ఇవ్వడానికి అయితే మనము యూజ్ చేస్తాము. మామూలుగా బ్లష్ ఏంటంటే అందరూ ఇక్కడ అప్లై చేసుకుంటారు. సో బ్లష్ మనం అప్లై చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఒకవేళ రౌండ్ ఫేస్, నాలాంటి రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకుంటే చూడ్డానికి జోకర్ లాగా ఉంటాము, అసలు చూడ్డానికి బాగుండదు. ఇంకా మనం కొంచెం లావుగా కూడా కనిపిస్తాము. సో మనము బ్లష్ ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను కొంచెం ఇలా తీసుకున్నాను, ఇది చాలా క్రీమీగా ఉంటుంది, కొంచెం తీసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ నేను బ్లష్ని తీసుకొని ఇక్కడ నేను అప్లై చేసుకోను ఫస్ట్. సో యాపిల్ ఆఫ్ చీక్ అంటారు ఇక్కడ. సో ఈ పార్ట్లో నేను అప్లై చేసుకున్నా. మనము బ్లష్ అప్లై చేసుకునేటప్పుడు బిగినర్స్కి అయితే స్మైల్ చేసి అప్లై చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ స్మైల్ చేయండి. నార్మల్గా ఇక్కడ ఈ పార్ట్లో ఎక్కువ మంది బ్లష్ని అయితే అప్లై చేసుకుంటారు, చూడ్డానికి అంత న్యాచురల్గా ఉండదు. మనం మేకప్ వేసుకున్న న్యాచురల్గా ఉండాలంటే బ్లష్ని మనం ఫస్ట్ ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ఇక్కడ ప్లేస్ చేసుకొని ఈ 2 ఫింగర్స్ ఉంటాయి కదా, ఈ ఫింగర్స్తో ఇలా డాబింగ్ మోషన్లో ఈ బ్లష్ అనేది స్ప్రెడ్ చేసుకోండి. నేను ప్రోడక్ట్ ప్లేస్మెంట్ ఇక్కడే చేశాను అండ్ దాన్ని మెల్లిగా ఇలా నా 2 ఫింగర్స్తో ఇలా బ్లెండ్ చేసుకుంటూ లైట్గా నేను హెయిర్ లైన్ వరకు తీసుకువెళ్తున్నాను. చూడండి, ఇలా హెయిర్ లైన్ వరకు మనకి కొంచెం ప్రోడక్ట్ని తీసుకోండి. మీకు ఒకవేళ ఇంకొంచెం పిగ్మెంటేషన్ కావాలంటే మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు. అదే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ని పెట్టేసుకున్నారంటే దాన్ని బ్లెండ్ చేయడం అంత ఈజీగా ఉండదు అండ్ ఆల్సో బ్లెండ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో కొంచెం ప్రోడక్ట్ని తీసుకోండి, ఇలా బ్లెండ్ చేసుకోండి. మీకు ఎంత ప్రోడక్ట్ కావాలంటే అంత తీసుకొని మనం ఈజీగా బ్లెండ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనము ఇక్కడ పెట్టుకొని నీట్గా హెయిర్ లైన్ వరకు బ్లెండ్ చేసుకోండి. మీరు చూస్తుంటే నేను జస్ట్ ఈ పార్ట్లో మాత్రమే అప్లై చేసుకోకుండా జస్ట్ ఈ బ్లష్ని అంతా ఇలా పైకి తీసుకువెళ్తున్నాను. ఇలా స్ట్రైట్గా కూడా అప్లై చేయట్లేదు కదా. సో ఇలా మనం పైకి అప్లై చేసుకుంటే మన ఫేస్కి అనేది ఒక లిఫ్టెడ్ లుక్ వస్తుంది అనమాట. అండ్ మన ఫేస్ చూడడానికి ఒక స్లిమ్ లుక్ లాగా కనిపిస్తుంది. మన ఫేస్ చూడడానికి స్లిమ్గా కనిపిస్తుంది అండ్ ఆల్సో మన ఫేస్ లిఫ్ట్ అయినట్టు ఉంటుంది. నార్మల్గా బ్లష్ ఇక్కడ అప్లై చేసుకుంటే మన ఫేస్ అనేది చూడడానికి అంటే కొంచెం కింద పడిపోయినట్టు అనిపిస్తుంది అనమాట, సాగ్ అయినట్టు. మనకి లిఫ్టెడ్ లుక్ రావాలంటే ఇలా పైకి మనము బ్లెండ్ అయితే చేసుకోవాలి. సో ఆ తర్వాత నేను ఇదంతా బ్లెండ్ చేసిన తర్వాత మిగతా పార్ట్ ఏదైనా మిగిలింటే దాన్ని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వరకు తీసుకొని ఇలా మెల్లిగా బ్లెండ్ చేసుకుంటున్నాను. మీకు బ్లష్ అనేది ఎంత కావాలో అంతవరకే తీసుకొని బ్లెండ్ చేసుకోండి. మీకు మరీ ఎక్కువ ఇష్టం లేదంటే జస్ట్ ఇలా తక్కువ ప్రోడక్ట్ని తీసుకొని అప్లై చేసుకున్నా సరిపోతుంది. నాకు తెలిసి ఇది కెమెరాలో అంతగా క్యాప్చర్ అవ్వట్లేదు. సో నేను ఇంకొంచెం ప్రోడక్ట్ని తీసుకొని బిల్డప్ చేసుకుంటున్నాను. సో ఎప్పుడు మర్చిపోకండి, తక్కువ ప్రోడక్ట్ని తీసుకొని దాన్ని బ్లెండ్ చేసుకుంటూ ఆ తర్వాత మళ్ళీ మీరు ప్రోడక్ట్ని బిల్డప్ చేసుకోండి. ఇలా బిల్డప్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ప్రోడక్ట్ అనేది ఎక్కువ పడదు. సో చూసారా, మనకి
ఇప్పుడు చూడండి ఇటుపక్క చిక్కి మనకు ఒక కలర్ వచ్చినట్టు ఉంటుంది కదా. సో ఇలా ఉంటే మనకి న్యాచురల్గా ఉంటుంది అనమాట. మొత్తం ఒకటే కలర్లో ఉంటే చూడడానికి అంత బాగుండదు. అండ్ ఆల్సో దయ్యంలాగా కూడా కనిపిస్తాము. బ్లషెస్లో టూ టూ టు త్రీ టైప్స్ ఉంటాయి అనమాట. క్రీమ్ బ్లషెస్ అండ్ ఆల్సో పౌడర్ బ్లషెస్ అనేసి. క్రీమ్ బ్లషెస్ ఎవరికి బాగుంటాయంటే డ్రై స్కిన్ వాళ్ళకి బాగుంటుంది. అండ్ ఆల్సో పౌడర్ బ్లషెస్ వచ్చేసి అది ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది. సో ఆయిలీ స్కిన్ టైప్ అయితే మీది ఫస్ట్ మీరు బ్లషెస్ని పౌడర్లో తీసుకోండి. పౌడర్ బ్లషెస్ అప్లై చేసుకోవాలంటే మనకు ఖచ్చితంగా బ్రషెస్ అయితే యూజ్ అవుతుంది. మనం క్రీమ్ ప్రోడక్ట్స్ని ఏంటంటే ఈజీగా చేత్తోనే మనము బ్లెండ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా మీకు ఎంత ప్రోడక్ట్ కావాలంటే అంత మాత్రమే తీసుకోండి. మరీ ఇంత ఎక్కువ తీసుకోవాలి, అంత తక్కువ తీసుకోవాలనే రూల్ అయితే ఉండదు. మీకు ఎంతవరకు హ్యాపీగా అనిపిస్తుందంటే అంతవరకు తీసుకొని మీరు బ్లెండ్ అయితే చేసుకోవచ్చు. సో నాకైతే ఇది సరిపోతుంది అని అనిపిస్తుంది. మీకు ఒకవేళ ఇంకా కొంచెం కలర్ కావాలంటే మీరు జస్ట్ ఇక్కడ నోస్ దగ్గర ఇలా అప్లై చేసుకొని చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ని అప్లై చేసుకోండి. ఎక్కువ అప్లై చేసుకుంటే మరీ జోకర్ అయిపోతారు. నోస్ పైన అండ్ ఆల్సో చిన్ పైన కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకొంచెం మనకి కలర్ అనేది యాడ్ అవుతుంది. నార్మల్గా కొంతమందికి నవ్వినప్పుడు ముక్కు దగ్గర ఇక్కడ కూడా ఆ కలర్ వస్తుంది కదా రెడ్గా. మనకు అలాంటి ఎఫెక్ట్ కావాలంటే మనం ఇక్కడ అప్లై చేసుకుంటే బాగుంటుంది. నాకు పర్సనల్గా ఇక్కడ అప్లై చేసుకుంటే నచ్చుతుంది. సో నేను నోస్ పైన అండ్ చిన్ పైన కూడా అప్లై చేసుకున్నాను. బ్లష్ ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫేస్ షేప్ని బట్టి మనము బ్లష్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా నా బ్లష్ని అయితే అప్లై చేసేసుకున్నాను. చాలా ఈజీ. జస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు కూడా వచ్చేస్తుంది. ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తూ నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, అప్పుడే వస్తుంది. జస్ట్ చూస్తే రాదు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనము హైలైటర్ని అప్లై చేసుకుందాం. ఇప్పుడు మనము హైలైటర్ని అయితే అప్లై చేసుకుందాము. నేను ఇన్సైట్ నుంచి ఈ హైలైటర్ని తీసుకుంటున్నాను. బిగినర్స్ మేకప్ కిట్లో చెప్పాను కదా ఈ హైలైటర్ చాలా బాగుంటుందని. ఈ హైలైటర్ని నేను యూజ్ అయితే చేస్తున్నాను. ఆల్సో మీరు బ్లూ హెవెన్ హైలైటర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఒక పార్ట్లో నేను ఈ ఇన్సైట్ హైలైటర్ని అప్లై చేసుకుంటాను, ఇటుపక్క నేను బ్లూ హెవెన్ హైలైటర్ని అప్లై చేసుకుంటాను. సో దట్ మీకు ఏది నచ్చితే అది మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ కొనుక్కోవచ్చు. సో ఫస్ట్ నేను ఇది క్రీమ్ హైలైటర్ అనమాట. హైలైటర్స్లో కూడా మనకి ఇంకా 2 to 3 టైప్స్ ఉంటాయి. క్రీమ్ హైలైటర్ అండ్ లిక్విడ్ హైలైటర్ అండ్ పౌడర్ హైలైటర్స్ ఉంటాయి. నాకైతే క్రీమ్ హైలైటర్ అండ్ లిక్విడ్ హైలైటర్స్ చాలా ఇష్టం పర్సనల్గా. పౌడర్ హైలైటర్స్ నాకు అంతగా నచ్చవు. అది ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. నాకు క్రీమ్ అండ్ లిక్విడ్ హైలైటర్స్ అయితే ఇష్టం. సో నేను ఇప్పుడు ఇన్సైట్ నుంచి ఈ హైలైటర్ని తీసుకుంటున్నాను ఇన్ ద షేడ్ 06. ఈ హైలైటర్ని తీసుకొని మనము ఇక్కడ ఇప్పుడు బ్లష్ అప్లై చేసుకున్నాం కదా, ఇక్కడ మనము ఇట్లా ఫింగర్ పెట్టి చూస్తే మన ఐస్ కొంచెం ఇక్కడ ఒక మనకి బోన్ లాగా కనిపిస్తుంది అనమాట. అంటే ఒక బోన్ లాగా తెలుస్తుంది. అక్కడ మనము హైలైటర్ అనేది అప్లై చేసుకుంటాము. సో ఇలా డాట్స్గా పెట్టుకొని దాన్ని నేను మళ్ళీ 2 ఫింగర్స్ తీసుకొని బ్లెండ్ అయితే చేసుకుంటున్నాను. హైలైటర్ ఎందుకు యూస్ చేస్తారంటే మన ఫేస్ పైన ఉన్న పార్ట్స్ని కొంచెం హైలైట్ చేయడానికి. అంటే ఇప్పుడు మనము లైట్ పడినప్పుడు మన ఫేస్ పైన కొన్ని పార్ట్స్ పైన ఒక లైట్ లాగా వస్తుంది అనమాట. ఆ పార్ట్స్ పైన మనము హైలైటర్ని అప్లై చేసుకుంటే మన ఈ హైలైటర్ వచ్చి ఆ లైట్ని రిఫ్లెక్ట్ చేసి మనకి మంచి గ్లోని ఇస్తుంది అనమాట. అది చూసినప్పుడు మన స్కిన్ చూడడానికి చాలా హెల్దీగా ఉంటుంది. సో దట్ మనము హైలైటర్ని అయితే అప్లై చేసుకుంటాము. ఫస్ట్ మనము ఈ చీక్ బోన్ ఉంటుంది, అక్కడ మనము ఫస్ట్ అప్లై చేసుకుంటాము. అండ్ నోస్ దగ్గర ఇక్కడ నేను అప్లై చేసుకుంటాను. నాకైతే పర్సనల్గా నోస్ మొత్తానికి ఇక్కడ ఇట్లా స్ట్రైట్ లైన్ అప్లై చేసుకుంటాను. నాకు అలా నచ్చదు. జస్ట్ ఈ స్టార్టింగ్ పాయింట్లో అండ్ ఐస్ సెంటర్లో మధ్యలో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ అప్లై చేసుకుంటాను జస్ట్ అంతే. సో ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చూడడానికి హైలైటర్ అనేది న్యాచురల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. డైరెక్ట్గా చూసినా మనం ఇలా నోస్ మొత్తానికి అప్లై చేసుకుంటే అంత న్యాచురల్గా ఉండదు, చూడడానికి కూడా అంత బాగుండదు. సో ఇక్కడ నోస్ పైన అప్లై చేసుకుంటాను. ఆల్సో చిన్ పైన ఇక్కడ అప్లై చేసుకుంటాను. క్యూపిడ్ బోన్ పైన మనము ఇది లిప్స్టిక్ వేసిన తర్వాత చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను లిప్స్టిక్ ఏం వేసుకోలేదు. ఆల్సో మీకు ఒకవేళ ఫోర్ హెడ్ అనేది చిన్నగా ఉంటే మీరు ఏం చేస్తారంటే నాలాగా ఇక్కడ అప్లై చేసుకోండి హైలైటర్. అప్పుడు ఈ హైలైటర్ ఏంటంటే మనకు ఒక ఇల్యూషన్ ఇస్తుంది అనమాట, పెద్ద ఫోర్ హెడ్ ఉన్నట్టు. మీకు ఒకవేళ పెద్ద ఫోర్ హెడ్ ఉంటే మీరు హైలైట్ అనేది స్కిప్ చేయండి. మీరు బ్రాంజర్ అప్లై చేసుకుంటే మీకు ఫోర్ హెడ్ అనేది చిన్నగా కనిపిస్తుంది. నెక్స్ట్ స్టెప్లో మనము బ్రాంజింగ్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాము. సో నేను ఈ ఫేస్ మొత్తానికి ఇన్సైట్ హైలైటర్ని యూజ్ చేశాను. ఇటుపక్క ఇప్పుడు నేను బ్లూ హెవెన్ హైలైటర్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇలా స్టిక్ టైప్ ఉంటుంది మనకి.
ఇక్కడ అప్లై చేసుకుంటాను. ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుంటాను. ఆ తర్వాత ఫింగర్ని తీసుకొని నీట్గా బ్లెండ్ చేసుకుంటాను. మనకి బ్రష్ యూజ్ అయితే ఏం పెద్దగా ఉండదు, జస్ట్ ఫింగర్స్తోనే మనం ఈజీగా బ్లెండ్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్రషెస్ పైన ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఆ గ్లో కనిపిస్తుంది నేను అప్లై చేసుకున్న తర్వాత నా ఫేస్ పైన లైట్ పడి అది మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మనకి ఒక మంచి గ్లోలా కనిపిస్తుంది చూడండి. సో ఇలా చూస్తే మన స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉన్నట్టు, జ్యూసీగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో నాకైతే హైలైటర్ చాలా ఇష్టం. హైలైటర్ అప్లై చేసుకోకుండా మేకప్ అయితే అసలు చేసుకోను. ఇలా నాకు షైనీగా ఉంటే షైనీ మేకప్ లుక్స్ చాలా నచ్చుతాయి. అందుకనే నేను మోస్ట్లీ ఎక్కువ హైలైటర్స్ని అయితే యూజ్ చేస్తుంటాను అన్ని మేకప్ లుక్స్కి. సో ఇలా మనం హైలైటర్ని కూడా అప్లై చేసేసుకున్నాం. నెక్స్ట్ మనము కాంటూర్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఇప్పుడు మనము కాంటరింగ్ కోసం ఈ మళ్ళీ బ్లూ హెవెన్ డ్యూయో స్టిక్ని తీసుకున్నాను. ఇటుపక్క మనకి కాంటరింగ్ వస్తుందన్నమాట. సో కాంటూర్ని ఆ స్టిక్ని తీసుకొని నేను ఇప్పుడు బ్లష్ అప్లై చేసుకున్నాను కదా, సో ఇక్కడ హెయిర్ లైన్ ఎండ్ అవుతుంది కదా, అక్కడి నుంచి నేను స్టార్ట్ చేసి ఇలా ఒక లైన్ని డ్రా చేసుకుంటాను. ఇలా డ్రా చేసుకొని ఇలా స్ట్రైట్ లైనే డ్రా చేసుకోకుండా కొంచెం పైకి ఇలా డ్రా చేసుకుంటాను లైన్. సో దట్ మనకి ఏంటంటే న్యాచురల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. మనం కాంటూర్ చేసుకున్నట్టు అంత హెవీగా తెలియదు అనమాట. సో కాంటరింగ్ ఎందుకు చేసుకుంటామంటే మన ఫేస్ని మంచి షేప్లో చేసుకోవడానికి కాంటరింగ్ అయితే చేసుకుంటాము. మన ఫేస్ లావుగా ఉన్న మంచి డైమెన్షన్ ఇవ్వాలన్నా మన ఫేస్కి కాంటరింగ్ అండ్ బ్రాంజింగ్ అయితే చేసుకుంటాం మనం. సో ఇలా నేను ఇటుపక్క చీక్ అయితే అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడే మనకి ఆ బ్లాక్ షాడో లాగా కనిపిస్తుంది కదా, దాన్ని మనం కాంటరింగ్ అంటాము. అండ్ కాంటరింగ్ ఏంటంటే బ్లష్తో పాటు మిక్స్ అయిపోవాలి. బ్లష్తో పాటు మిక్స్ అయిపోతేనే మనకి అది చూడడానికి న్యాచురల్గా ఉంటుంది. చాలామంది ఏంటంటే బ్లష్ సపరేట్గా కాంటరింగ్ సపరేట్గా ఉంటుంది, అది చూడడానికి అంత న్యాచురల్గా ఉండదు. సో ఇప్పుడు చూడండి నాది ఇక్కడ కాంటరింగ్ అయింది అండ్ ఇక్కడ బ్లష్ ఉంది, ఇక్కడ హైలైటర్ ఉంది. చూడడానికి ఎంత న్యాచురల్గా ఉందో. మూడు మనకి మిక్స్ అయిపోవాలి. అంటే మిక్స్ అయిపోవాలంటే అన్నీ ఒకటే చోట ఉన్నట్టు కాదు. ఫస్ట్ స్టెప్లో నేను హైలైటర్ని అప్లై చేసుకున్నాను. సెకండ్ స్టెప్లో నేను బ్లష్ అప్లై చేసుకున్నాను. థర్డ్ స్టెప్లో నేను కాంటరింగ్ అప్లై చేసుకున్నాను. బట్ ఈ మూడు ఏంటంటే ఒకదాంతో ఒకటి జాయిన్ అయ్యి ఉన్నాయి. సో ఇలా మనం చేసుకుంటే మనకి చూడడానికి న్యాచురల్గా ఉంటుంది. మనము కాంటరింగ్ ఇక్కడే కాకుండా మనం జా లైన్ని డిఫైన్ చేసుకోవడానికి కూడా యూజ్ చేస్తాము. సో ఇలా జా లైన్ దగ్గర ఒక లైన్ని డ్రా చేసుకోండి. ఇలా డౌన్వర్డ్స్కి మనం బ్లెండ్ అయితే చేసుకోవాలి. పైకి బ్లెండ్ చేసుకోకండి, డౌన్వర్డ్స్కి బ్లెండ్ చేసుకోండి జా లైన్ దగ్గర మాత్రం. ఇక్కడ కాంటరింగ్ ఏంటంటే మనం ఇలా పైకి బ్లెండ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం బ్లష్తో మనము ఈ కాంటరింగ్ అనేది మిక్స్ అయిపోవాలి కాబట్టి ఇలా మనం పైకి బ్లెండ్ చేసుకుంటాము. మనము ఇక్కడ జా లైన్ దగ్గర అప్లై చేసుకునేటప్పుడు కిందకి బ్లెండ్ చేసుకుంటాము, ఎందుకంటే మనకి కింద షాడో రావాలి. సో దట్ మనకి ఒక షార్ప్ జా లైన్ వచ్చినట్టు ఉంటుంది. యూ కెన్ సీ దట్ ఇక్కడ డిఫరెన్స్కి ఇక్కడ జా లైన్కి ఇక్కడ జా లైన్కి మీకు డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంటే ఇక్కడ మనకి షాడో లాగా ఒక బ్లాక్ షాడో వచ్చినట్టు మనకి ఒక ఇల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో దట్ దానివల్ల మనకి ఏంటంటే మనకి డబల్ చిన్ ఉన్న అలాంటిదన్నీ కవర్ అయిపోతాయి అన్నమాట. మరి మీరు కాంటరింగ్ అనేది కింద వరకు తీసుకురాకండి, జస్ట్ ఇక్కడ ఈ మనం ఐ ఎండ్ అవుతుంది కదా, ఐ వరకు చేస్తే సరిపోతుంది కాంటరింగ్ అనేది. ఇక్కడ వరకు తీసుకొని వస్తే అది చూడడానికి అంత న్యాచురల్గా ఉండదు. మీకు ఒకవేళ ఫింగర్తో బ్లెండ్ చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తే మీరేంటంటే బ్యూటీ బ్లెండర్తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసుకున్నా మీకు ఈజీగా క్రీమ్ ప్రోడక్ట్స్ అనేది బ్లెండ్ అయిపోతాయి. సో ఇలా మనం కాంటరింగ్ అయితే చేసుకున్నాను నేను ఫేస్ మొత్తానికి. ఇప్పుడు మనం నోస్ కాంటరింగ్ చేసుకుందాము. అండ్ ఆల్సో పౌడర్తో కూడా మనం చేసుకోవచ్చు, బట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా మనకి మంచి పౌడర్ బ్రాంజర్స్ అనేవి దొరకవు. సో ఇలా నేను ఇక్కడ ఐబ్రో నుంచి స్టార్ట్ చేసి ఆ నోస్ ఎండింగ్ వరకు ఇలా ఒక థిన్ లైన్ని డ్రా చేసుకున్నాను, దాన్ని అయితే బ్లెండ్ చేసుకున్నాను. మీరు బ్యూటీ బ్లెండర్తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను చేత్తోనే బ్లెండ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలా మనము నోస్ దగ్గర కాంటరింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంతమందికి నోస్ అనేది లావుగా ఉంటుంది కదా, మనం ఇలా కాంటరింగ్ చేసుకుంటే మన నోస్ అనేది థిన్గా కనిపిస్తుంది. మనము ఇక్కడ ఒక లైను ఇక్కడ ఒక లైన్ డ్రా అయితే చేసుకుంటాము. మనము ఈ లైన్స్ని ఎంత దగ్గరగా డ్రా చేసుకుంటే మన నోస్ అనేది చూడడానికి అంత థిన్గా కనిపిస్తుంది. సో ఆ లైన్స్ని కొంచెం దగ్గరగా ఉండేటట్టు డ్రా చేసుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి చాలామంది స్టార్ట్ చేస్తూ ఉంటారు కాంటరింగ్ని. ఆ కాంటరింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అంత న్యాచురల్గా కనిపించదు. ఐబ్రోస్ నుంచి మనం ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే
మనకు అన్నీ ఒకదానికి ఒకటి కనెక్ట్ అయినట్టు ఉంటాయి. చూడ్డానికి చాలా న్యాచురల్‌గా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు చేత్తో చేసుకున్నారు కదా! ఒకసారి నోస్ దగ్గర బ్యూటీ బ్లెండర్‌ని తీసుకొని దీన్ని మొత్తం ఇలా బ్లెండ్ చేసేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి న్యాచురల్ ఫినిష్ వస్తుంది. అండ్ మీకు ఫోర్ హెడ్ గనక ఎక్కువగా ఉంటే, నాకైతే లేదు, మీరేం చేస్తారంటే ఇక్కడ అప్లై చేసుకోండి కాంటరింగ్ అనేది. ఇక్కడ హెయిర్ లైన్ దగ్గర ఇక్కడ మనకి అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కొంచెం ఇలా తగ్గినట్టు అనిపిస్తుంది ఫోర్ హెడ్ అనేది. నాకు ఎక్కువ లేదు ఫోర్ హెడ్ కాబట్టి నేనైతే ఈ స్టెప్ని స్కిప్ చేసుకుంటున్నాను. సో ఇలా మనం హైలైటర్ అండ్ బ్లష్ అండ్ కాంటరింగ్ అయితే చేసుకుంటాము. కాంటరింగ్ అండ్ బ్రాంజింగ్ అంటారు. బ్రాంజింగ్ అంటే మనం పౌడర్తో చేసుకుంటాము, అది సన్ కిస్ లుక్ అయితే ఇస్తుంది. మనకి బడ్జెట్లో పౌడర్ బ్రాంజెస్ దొరకవు కాబట్టి నేనైతే కాంటరింగ్ని అయితే చూపించాను. ఇలా మనమైతే చేసుకుంటాము ఈ 3 స్టెప్స్ని. సో ఇవి ఎంత నీట్గా చేసుకుంటే మన బేస్ చూడడానికి అంత బాగుంటుంది. బేస్ మేకప్లో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అవి ఫౌండేషన్ అండ్ కన్సీలర్ అవి అప్లై చేసుకున్న, పౌడర్ అప్లై చేసుకున్న తర్వాత వీటిని మనం అప్లై చేసుకోవాలి. సో అది బేస్ మేకప్ పార్ట్ 1 అండ్ ఇది బేస్ మేకప్ పార్ట్ 2 అనుకోవచ్చు మీరు. సో ఇది అనమాట మనం బేస్ మేకప్. నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఐబ్రోస్ ఎలా డ్రా చేసుకోవాలి అండ్ ఆల్సో లిప్స్టిక్ని ఎలా అప్లై చేసుకోవాలో నేర్చుకుందాము. ఈ వీడియోలో మనం ఇలా నేర్చుకున్నాం కదా. సో మీకు ఇది ఎంతో కొంత హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఇలా మంచి మంచి వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.